రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొన్ని నెలలుగా లక్ష్మీరెడ్డి మరియు కిరణ్ రాయల్ మధ్య వివాదం కొనసాగుతుంది. అయితే ఇదే కేసు పైన జైలుకి కూడా వెళ్ళిన తర్వాత ఇప్పుడు రిమాండ్ తర్వాత బెయిల్ పైన లక్ష్మీరెడ్డి అయితే ఇప్పుడు విడుదల కానున్నారు. మరి బెయిల్ పై విడుదలైన లక్ష్మీరెడ్డి నాపై కిరణ్ రాయల్ తప్పుడు ఆరోపణలు చేశారు, నేను ఏమి తప్పు చేయలేదు, ఒకవేళ తప్పు చేస్తుంటే ఒక్క రోజులోనే బెయిల్ వస్తుందా, తిరుపతికి వస్తాను, సాక్ష్యాలతో సహా అన్ని నిరూపిస్తా, నాపై కుట్ర చేసిన వారిపై ఫిర్యాదు చేస్తా, నేను సేఫ్గా వస్తానన్న నమ్మకం కూడా లేదు అని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే నేను ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు ఏమేమి పట్టించుకోవట్లేదు, నాకు నా పిల్లలకి కూడా థ్రెట్ ఉంది, అంటే లైఫ్ ఎవరో ఒకరు చంపేస్తారన్న థ్రెట్ అయితే ఉంది అని చెప్పుకొచ్చారు. మరి నాకు నా పిల్లలకి కూడా ఏమన్నా అయితే పూర్తి కారణం కూడా కిరణ్ రాయల్ మాత్రమే అని కూడా చెప్పుకొచ్చారు. ఎస్, అయితే ఇప్పుడు బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత కూడా నేను తిరుపతికి వస్తాను, ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో కూడా ఖచ్చితంగా కిరణ్ రాయల్ పైన మళ్ళీ కేసు దర్యాప్తు చేస్తాను, మళ్ళీ కేసు ఫైల్ చేస్తాను అని కూడా చెప్పుకొచ్చారు. మరి దీని తర్వాత కూడా అక్కడి నుంచి ఇక్కడికి సేఫ్గా వస్తానో రానో కూడా తెలియదు, నాకు నా పిల్లలకి కూడా లైఫ్ థ్రెట్ ఉంది, ఆ థ్రెట్లో నేను లేదా నా పిల్లలు కూడా చనిపోయినట్లయితే మాత్రం దానికి హోల్ సోల్ కారణం మాత్రం కిరణ్ రాయల్ అని చెప్పుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు ఆ వీడియో ఏం చెప్పారో ఒకసారి విందాం. నమ్మకం నాకు లేదు, ఎందుకంటే నేను ఎంతో రిక్వెస్ట్గా ఎస్పీ ఆఫీస్లో ఇచ్చేసి వచ్చాను కంప్లైంట్, కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. కంప్లైంట్ ఫైల్ చేశారా లేదా కూడా నాకు తెలియదు. నాకు నా పిల్లలకి చాలా థ్రెట్ ఉంది, చాలా. నా బిడ్డ ఒకడే ఉన్నాడు అక్కడ, పెద్ద అబ్బాయి, చిన్నబ్బాయి నేనున్నాం ఇక్కడ. మేము సేఫ్గా ఇంటికి తిరిగి వస్తామా లేదని తెలియదు. నాకేదన్నా అయినా, నా బిడ్డలకి ఏదైనా పూర్తి కారణం కిరణ్ రాయల్ మాత్రమే. అందరికీ నమస్తే. ముందుగా నన్ను తీసుకొని వచ్చిన జైపూర్ వాళ్ళకి, ఒక్క రోజులో అన్ని విషయాలు తెలుసుకొని బెయిల్ ఇచ్చిన కోర్టు వాళ్ళకి నా ధన్యవాదాలు. ఐ రియల్లీ థ్యాంక్స్ టు జైపూర్ పోలీస్ అండ్ జడ్జిమెంట్. తిరుపతిలో ఇప్పుడు ఏదైతే ట్రోల్ అవుతుందో వే టు వే న్యూస్ ఆర్ అందర్ ఛానల్స్లో, అదే విధంగా అయ్యుంటే ఈ కేసులో 45 నుంచి 60 రోజులు బెయిల్ అనేది రాదు. ఈ ఒక్క రోజులో వాళ్ళు తీసుకొచ్చిన ఒక్క రోజులో వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో నాది ఎటువంటి ఇది లేదు, పాత్ర లేదని తెలుసుకొని వాళ్ళు ఒక్క రోజులో నాకు బెయిల్ ఇవ్వడం జరిగింది. కానీ దానికి నాకు సంబంధించిన అకౌంట్లో ఏదైతే కిరణ్ రాయల్ గారు దయదలిచి చేశాడో ఈ పని 1,20,000 రూపాయలు, అది ఇంకొక వ్యక్తి అకౌంట్లో వేసిన 2 లక్షల రూపాయలు, ఈ మొత్తం డబ్బులు 3 లక్షల రూపాయల 3,20,000 రూపాయలు వాళ్ళు కట్టమని చెప్పారు. మా బాబు ఎంతో కష్టంతో తీసుకొని వచ్చి కట్టి బెయిల్ తీసుకొని కేసు అంతా చేసి బయట వచ్చాను. నేను ఇప్పుడు అడుగుతున్నది ఏమంటే, మెయిన్ మన తిరుపతి ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని చాలా నమ్మాను నేను. కానీ ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏమంటే, అధికారంలో ఉన్న పార్టీకే పోలీసుల సపోర్ట్ ఉంది, ప్రజల సపోర్ట్ కూడా. పవన్ కళ్యాణ్ గారిని నేను అడుక్కున్నాను, నాకు చాలా అన్యాయం జరిగింది, ఒక అన్నగా మీరు నాకు నిలబడండి, ఆడపడుచు సమస్య అంటే నిలబడతానన్నారు, నిలబడండి అని అర్థించాను, చేతులెత్తి నమస్కారం చేశాను. కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. అదేవిధంగా ఏ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు. చెప్తున్నారు ఆ పార్టీ వాళ్ళు వస్తున్నామని చెప్పారు, ఈ పార్టీ వాళ్ళు వస్తున్నామని చెప్పారని. ఎవ్వరు రాలేదు. నా 2 పిల్లలు ఎంత నలిగిపోయారో, ఎంత ఇబ్బంది పడ్డారో అది భగవంతుడికి తెలుసు. నా పిల్లల్ని ఇంత బాధ పెట్టినా ఎవరు చేపించారో ఇవంతా నేను తిరుపతికి వస్తానే సాక్ష్యాలతో సహా ఏమేమి జరిగాయో అన్ని నిరూపిస్తాను. అండ్ వే టు వే న్యూస్ ద్వారా ఎవరైతే ఇవన్నీ ట్రోల్ చేపిస్తున్నారో వాళ్లపైన కేసు నమోదు చేయబోతున్నాను. అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ఎంతో మంది మహిళలకి రియల్లీ థ్యాంక్స్. అండ్ ఒక వ్యక్తి గురించి నేను వచ్చిన తర్వాత పూర్తిగా మీకు చెప్తాను. ఇంకొక విషయం ఏమంటే, నేను సేఫ్గా వస్తానన్న నమ్మకం నాకు లేదు, ఎందుకంటే నేను ఎంతో రిక్వెస్ట్గా ఎస్పీ ఆఫీస్లో ఇచ్చేసి వచ్చాను కంప్లైంట్, కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. కంప్లైంట్ ఫైల్ చేశారా లేదా కూడా నాకు తెలియదు. నాకు నా పిల్లలకి చాలా థ్రెట్ ఉంది, చాలా. నా బిడ్డ ఒకడే ఉన్నాడు అక్కడ, పెద్ద అబ్బాయి,
చిన్నబ్బాయి నేనున్నాం ఇక్కడ, మేము సేఫ్ గా ఇంటికి తిరిగి వస్తామా లేదని తెలియదు. నాకేదన్నా అయినా, నా బిడ్డలకి ఏదైనా పూర్తి కారణం కిరణ్ రాయల్ మాత్రమే. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఎస్, అయితే బెయిల్ పైన ఇప్పుడైతే ప్రస్తుతం లక్ష్మీరెడ్డి విడుదల కానున్నారు. మరి ఈ ఘటన పైన అంటే పూర్తి సమాచారం కూడా అందివ్వడానికి అసలు ఏది నిజం, ఏది వాస్తవం, ఏది అవాస్తవం అని కూడా తిరుపతికి వచ్చి నేను అన్ని ప్రూఫ్స్తో సహా సబ్మిట్ చేస్తాను, మళ్ళీ కిరణ్ రాయల్ పైన కూడా కేసు ఫైల్ చేస్తాను అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు లక్ష్మీరెడ్డి. మరి దీని గురించి మరింత సమాచారం అందివ్వడానికి తిరుపతి నుంచి మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు. దామోదర్, చెప్పండి, తిరుపతికి వచ్చి మరి నేను సాక్ష్యాధారాలతో మళ్ళీ కేసు ఫైల్ చేస్తా అంటుంది లక్ష్మీరెడ్డి. అయితే దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వర్సెస్ లక్ష్మీరెడ్డి వివాదం మరింతగా ముదిరిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే జైపూర్లోని సిజిఎం కోర్టులో లక్ష్మీరెడ్డి ఏదైతే సైబర్ క్రైమ్ కేసు కింద 3 రోజుల క్రితం తిరుపతిలో అరెస్ట్ అయిన తర్వాత ఈ రోజు అమ్మాయి బెయిల్ మీద బయటకు వచ్చింది. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత తనను ఏదైతే కిరణ్ రాయల్ ఏ విధంగా ఈ కేసులో ఇరికించింది, 1,20,000 రూపాయలు ఆన్లైన్ లో అకౌంట్ ద్వారా ఇతనే వేయించాడు, ఏదైతే బ్యాంక్ అకౌంట్లు కూడా అతనే నమోదు చేయించి తర్వాత ఈ కేసులో నన్ను ముద్దాయిగా చేశాడంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి 3,20,000 రూపాయలు నగదును అటు కోర్టులో చెల్లించి బెయిల్ తీసుకోవడం జరిగింది. చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తన కుమారుడు ఆ మొత్తాన్ని చెల్లించి తనను బయటికి తీసుకొచ్చాడంటూ కూడా చెప్పింది. మరోవైపు ఏదైతే తిరుపతికి సంబంధించి తిరుపతి పోలీసులు తాను కిరణ్ రాయల్ మీద కంప్లైంట్ చేసినప్పటికీ తాను ఆ విషయం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు ఆమె నేను తిరిగి తిరుపతికి వస్తానో రాదో అన్న భయాందోళన కూడా వ్యక్తం చేసింది. మరోవైపు తిరుపతికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి గతంలో కిరణ్ రాయల్ కు తనకు మధ్య జరిగిన వ్యవహారాన్ని బయట పెడతానంటుంది లక్ష్మీరెడ్డి. మరోవైపు ఏదైతే గత 5 రోజులుగా ఈ వ్యవహారం నడుస్తుంది. ముందుగా లక్ష్మీరెడ్డి తనకు 1,20,00,000 రూపాయలు ఏదైతే తనను మోసం చేశాడో, తన ఆస్తులను అమ్మించి తీసుకున్నాడు వివిధ కారణాలతో, ఏదైతే రాజకీయ కారణాలతో కానీ ఇతర కారణాలతో కానీ అతనికి సంబంధం ఉంది. ఆ సంబంధం వ్యవహారంలోనే తను భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి తన వద్ద డబ్బులు తీసుకున్నాడంటూ కూడా ఆమె ఆరోపించింది. దీనికి సంబంధించి అతను కూడా ప్రత్యారోపణ చేశాడు. ఏదైతే 2013 సమయంలో కొన్ని చిట్స్ ఆమె ద్వారా వేశాము, దానికి సంబంధించి 25 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటే వైసీపీకి సంబంధించిన నేతల వద్దే పంచాయతీ జరిగింది. 30 లక్షల రూపాయలకు తాను చెక్స్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నాము, ఇక ఎలాంటి గొడవలు లేవు, వ్యవహారం సమసిపోయిందని కూడా ఈ వైసీపీ నేతల మధ్య రికార్డెడ్ గా కూడా నమోదు చేసుకున్నామని అతను చెప్తున్నాడు. దీనికి సంబంధించి మొదటి దఫ డబ్బులు కూడా చెల్లించాను, ఇంకా 15 లక్షల రూపాయలకు సంబంధించి చెల్లింపులు నెక్స్ట్ ఇయర్ చెల్లించాల్సిందని అగ్రిమెంట్ లో రాసుకున్నామంటూ కూడా చెప్పుకొచ్చాడు. మొత్తం మీద వ్యవహారానికి సంబంధించి మరోవైపు కొన్ని వీడియోలు ఫోటోలు విడుదలయ్యాయి. ఇందులో అటు లక్ష్మీరెడ్డితో పాటు కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న వీడియోలు, అదే విధంగా ఫోటోస్ కూడా బయటకు వచ్చాయి. ఇవన్నీ వైసీపీ కానీ ఇతర అనుబంధ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే కిరణ్ రాయల్ మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ అమ్మాయి లక్ష్మీరెడ్డి మీద ఏకంగా 24 సైబర్ క్రైమ్ కేసులు, చీటింగ్ కేసులు ఉన్నాయంటూ ఆరోపణ చేశాడు. దీని వెనుక ఏదైతే తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి హస్తం ఉంది, కావాలని ట్రాప్ లో ఇరికించారంటూ కూడా అతను ఆరోపించాడు. మొత్తం మీద అయితే ఇటు కిరణ్ రాయల్ వర్సెస్ లక్ష్మీరెడ్డి మధ్య వివాదం ఇంకా కొనసాగుతుంది. లక్ష్మీరెడ్డి తాను తిరుపతికి వచ్చిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనని ఎవరైతే ట్రోల్ చేశారో వారందరి మీద కేసులు పెడతానంటూ కూడా ఆమె కూడా హెచ్చరిస్తుంది. మరోవైపు కిరణ్ రాయల్ ఓవైపు, ఆమె ఓవైపు ఇద్దరు కేసులు పెడతామని హెచ్చరిస్తున్న నేపథ్యం. మరోవైపు అసలు ఏం జరిగింది, గతంలో 2018 నుంచి వారికి ఉన్న సన్నిహిత సంబంధాల గురించి ఇద్దరు చెప్పుకున్నారు. ఆ తర్వాత పరిణామాల్లో ఎవరిని మోసం చేశారు అన్నది బయటపడాల్సి ఉంది. అయితే తనను మోసం చేశాడని ఆమె, లేదు ఆమె తనను ట్రాప్ చేసింది, బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ కిరణ్ రాయల్ చెప్పుకురావడం జరిగింది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాలు, అటు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఒకరు, అదే విధంగా అడిషనల్ ఎస్పీకి సంబంధించి ఒకరు కంప్లైంట్ చేశారు. అయితే దీనికి సంబంధించి తిరుపతి పోలీసులు చెప్తున్నది ఏమంటే, ఇద్దరు ఇచ్చిన ఆధారాలను వెరిఫై చేస్తున్నాము, ఎవరిది ఏది నిజం అన్నది బయటపడిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తాము, కేసు నమోదు చేస్తాము, కేసు ఏదైతే ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేయాలని లేదు కదా అని కూడా వారు చెప్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ఏదైతే కిరణ్ రాయల్ కొంత ఇబ్బందికరంగా పరిణామంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే జనసేన పార్టీ అతన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించిన నేపథ్యము. మరోవైపు విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే పార్టీ సీనియర్ నాయకులు నాదెండ్ల మనోహర్ తో పాటు మిగతా నాయకులు బిజీగా ఉన్నందువల్ల విచారణ ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. మొత్తం మీద అటు
ఓవైపు ఏదైతే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉన్న సమయంలో కావాలనే జనసేనలోని ఓ వర్గము, అటు వైసీపీ వారు కలిసి తనను ఈ విధంగా ఇరికించారంటూ కూడా కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నాడు. అయితే లక్ష్మీరెడ్డి తన పిల్లల భవిష్యత్తు కోసం తాను బయటికి రావాల్సి వచ్చింది. మొత్తం 1,20,00,000 రూపాయలు అతను ఇవ్వాల్సింది. తన పిల్లలు ఏదైతే ఇంజనీరింగ్ చదివి అనామకులుగా రోడ్ల మీద తిరుగుతున్నారో వారి భవిష్యత్తు కోసమైనా అతను తన ఆస్తులు అమ్మి అతనికి ఇచ్చిన డబ్బులు ఇవ్వాలంటూ కూడా చెప్తున్నాడు. తన భర్త కరోనా సమయంలో మరణించాడని, ఆ తర్వాత భర్తకున్న ఆస్తులన్నీ తనకు ఆటోమేటిక్ గా తన పేరున బదిలీ అయ్యాయని, ఆ సందర్భంలో అతను 9 ఎకరాల విలువైన భూమిని అమ్మి కూడా అతనికి తాను సాయం చేశారని ఆమె చెప్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే మొత్తం మీద ఇరు వర్గాలు పరస్పరం ఆరోపించుకోవడము, ఆధారాలు ఒకరినొకరు చూపించుకోవడం జరుగుతుంది. అయితే ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర కేవలం చీటింగ్ కేసు కింద నమోదు చేయడం తప్ప మిగతాది ఏమీ లేదు. అయితే ఇప్పుడు తాజాగా తమను సోషల్ మీడియాలో ఇబ్బంది పెడుతున్నారంటూ ఇరు వర్గాలు ఒకరినొకరు ఫిర్యాదు చేసుకుంటున్న నేపథ్యంలో ఇది ఐటీ యాక్ట్ కింద ఎవరైతే వీరిద్దరిని ట్రోల్ చేస్తున్నారో వారిపైన కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ దామోదర్. ఎస్, అయితే ఈ బెయిల్ పైన ఇప్పుడు లక్ష్మీరెడ్డి కూడా విడుదల కానున్నారు. దీని తర్వాత అసలు నిజాలు ఏంటి అని ప్రూఫ్స్ ఇంకా ఆధారాలతో సహా నేను మళ్ళీ వచ్చి తిరుపతికి మొత్తం అన్ని సబ్మిట్ చేశాకే మళ్ళీ కేసు ఫైల్ చేస్తాను, నన్ను తప్పుడు ఆరోపణల్లో కేసు బుక్ చేసి నన్ను పంపించారు అని కూడా చెప్పుకొచ్చారు. మరి కిరణ్ రాయల్ నిజమా లేదంటే లక్ష్మీరెడ్డిది నిజమా అన్న దాని గురించి అయితే మనం వేచి చూడాల్సిందే. అసలు లక్ష్మీరెడ్డి నెట్టిండా వైరల్ అవుతున్న ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. అసలు నిజాలు ఏంటి, ఏం చేశారు, ఏం జరిగింది అని కూడా అసలు ఆ వీడియోలో మొత్తం క్లారిటీ ఇవ్వనప్పటికీ కొద్దిగా అయితే కొంచెం హింట్లు ఇచ్చినట్టు కనిపిస్తుంది. అసలు ఆ వీడియోలో ఏం చెప్పారు, ఏమి చేయబోతున్నారని కూడా ఆ వీడియోలో మెన్షన్ చేశారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. అందరికీ నమస్తే. ముందుగా నన్ను తీసుకొని వచ్చిన జైపూర్ వాళ్ళకి ఒక్క రోజులో అన్ని విషయాలు తెలుసుకొని బెయిల్ ఇచ్చిన కోర్టు వాళ్ళకి నా ధన్యవాదాలు. ఐ రియల్లీ థ్యాంక్స్ టు జైపూర్ పోలీస్ అండ్ జడ్జిమెంట్. తిరుపతిలో ఇప్పుడు ఏదైతే ట్రోల్ అవుతుందో వే టు వే న్యూస్ ఆర్ అందర్ ఛానల్స్ లో, అదే విధంగా అయ్యుంటే ఈ కేసులో 45 నుంచి 60 రోజులు బెయిల్ అనేది రాదు. ఈ ఒక్క రోజులో వాళ్ళు తీసుకొచ్చిన ఒక్క రోజులో వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో నాది ఎటువంటి ఇది లేదు, పాత్ర లేదని తెలుసుకొని వాళ్ళు ఒక్క రోజులో నాకు బెయిల్ ఇవ్వడం జరిగింది. కానీ దానికి నాకు సంబంధించిన అకౌంట్లో ఏదైతే కిరణ్ రాయల్ గారు దయదలిచి చేశాడో ఈ పని 1,20,000 రూపాయలు, అది ఇంకొక వ్యక్తి అకౌంట్లో వేసిన 2 లక్షల రూపాయలు, ఈ మొత్తం డబ్బులు 3,20,000 రూపాయలు వాళ్ళు కట్టమని చెప్పారు. మా బాబు ఎంతో కష్టంతో తీసుకొని వచ్చి కట్టి బెయిల్ తీసుకొని కేసు అంతా చేసి బయట వచ్చాను. నేను ఇప్పుడు అడుగుతున్నది ఏమంటే, మెయిన్ మన తిరుపతి ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని చాలా నమ్మాను నేను. కానీ ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏమంటే, అధికారంలో ఉన్న పార్టీకే పోలీసుల సపోర్ట్ ఉంది, ప్రజల సపోర్ట్ కూడా. పవన్ కళ్యాణ్ గారిని నేను అడుక్కున్నాను, నాకు చాలా అన్యాయం జరిగింది, ఒక అన్నగా మీరు నాకు నిలబడండి, ఆడపడుచు సమస్య అంటే నిలబడతానన్నారు, నిలబడండి అని అర్థించాను, చేతులెత్తి నమస్కారం చేశాను. కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. అదేవిధంగా ఏ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు. చెప్తున్నారు ఆ పార్టీ వాళ్ళు వస్తున్నామని చెప్పారు, ఈ పార్టీ వాళ్ళు వస్తున్నామని చెప్పారని. ఎవ్వరు రాలేదు. నా 2 పిల్లలు ఎంత నలిగిపోయారో, ఎంత ఇబ్బంది పడ్డారో అది భగవంతుడికి తెలుసు. నా పిల్లల్ని ఇంత బాధ పెట్టినా ఎవరు చేపించారో ఇవంతా నేను తిరుపతికి వస్తానే సాక్ష్యాలతో సహా ఏమేమి జరిగాయో అన్ని నిరూపిస్తాను. అండ్ వే టు వే న్యూస్ ద్వారా ఎవరైతే ఇవన్నీ ట్రోల్ చేపిస్తున్నారో వాళ్లపైన కేసు నమోదు చేయబోతున్నాను. అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ఎంతో మంది మహిళలకి రియల్లీ థ్యాంక్స్. అండ్ ఇంకో ఒక వ్యక్తి గురించి నేను వచ్చిన తర్వాత పూర్తిగా మీకు చెప్తాను. ఇంకొక విషయం ఏమంటే, నేను సేఫ్గా వస్తానన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే నేను ఎంతో రిక్వెస్ట్గా ఎస్పీ ఆఫీస్లో ఇచ్చేసి వచ్చాను కంప్లైంట్, కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. కంప్లైంట్ ఫైల్ చేశారా లేదా కూడా నాకు తెలియదు. నాకు నా పిల్లలకి చాలా థ్రెట్ ఉంది, చాలా. నా బిడ్డ ఒకడే ఉన్నాడు అక్కడ, పెద్ద అబ్బాయి.
చిన్నబ్బాయి నేనున్నాం ఇక్కడ, మేము సేఫ్ గా ఇంటికి తిరిగి వస్తామా లేదని తెలియదు. నాకేదన్నా అయినా, నా బిడ్డలకి ఏదైనా పూర్తి కారణం కిరణ్ రాయల్ మాత్రమే. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.